నమస్తే అండి. ఈరోజు పల్లీల కారం చేసుకుందాము. పల్లీల కారం చాలా కమ్మగా ఉంటుంది. ఇలా స్టవ్ మీద కడాయి హీట్ అయ్యాక చూడండి, ఈ విధంగా 2 కప్పుల పల్లీలు తీసుకున్నాను నేనైతే. మీరు మీకు కావాల్సిన పల్లీలు తీసుకోండి. ఇలా పల్లీలు సన్న మంట పైనే వేగనివ్వాలి. పల్లీల పైనుండి పొట్టు చిట్లకుండా వేపుకొని ఇలా ప్లేట్లో వేసి చల్లారనియాలి. బాగా చల్లారేదాకా ఉంచాలి. మనం కారానికి 1 కప్పులో కొద్దిగా కారము, టేస్ట్కి సరిపడా సాల్టు, చిటికెడు ఇంగువ, అలాగే చిటికెడు పసుపు, కొద్దిగా నిమ్మరసం అండి, ఒక 5-6 చుక్కల నిమ్మరసం ఇందులోకి వేసుకోవాలి. ఈ పల్లీ కారం సన్న గింజలతో కూడా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ అవ్వాలి. ఈ పేస్ట్ మొత్తాన్ని ఈ చల్లారిన గింజలపైకి వేసి బాగా కలుపుకోవాలి. మా ఇంట్లో అప్పట్లో సన్న గింజలకు ఈ విధంగా మా నాన్నమ్మ కారం పెట్టించేదండి. ఇప్పుడు వాళ్ళు పెద్దగా ఇవి చేయట్లేదు. అందుకే మీ ముందుకు తీసుకొచ్చాను నేను. చూడండి, మళ్ళీ స్టవ్ మీద కడాయించి ఆ కారం వేసిన పల్లీలు ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు బాగా గింజ వేగేలాగా వేపుకోవాలి. ఇలా పల్లీలు పలపలా ఉండాలండి. చూడండి, ఒకసారి మీరు ట్రై చేయండి.